ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగంలో సంక్షోభంపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరాట ఫలితంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేశారని అన్నారు. అయినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని విమర్శించారు. ఈ సెమినార్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్, రాష్ట్ర కార్యదర్శి సాగర్ పాల్గొన్నారు. ఫిగర్స్ ప్రకారం దాదాపు 1.5 లక్షం రైతులు, వ్యవసాయ కార్మికులు, సంక్షోభంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. అన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫిగర్స్ ప్రకారం. ఇదే కాలంలో దాదాపు 3.5 లక్షం వలస కార్మికులు గ్రామం నుంచి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల కుటుంబాల నుంచి నగరానికి వలస వచ్చి పని కోసం ఈ వలస కార్మికులు దాదాపు 3.5 లక్షం ఆత్మహత్య చేశారు ఈ ప్రభుత్వం చెప్తున్నది. అఖిల భారత కిసాన్ సభ వామపక్షాలు చెప్తున్నది కాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్నది. ఈ రెండు సంఖ్యలు కలిస్తే దాదాపు 5 లక్షల మంది మన దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఈ 11 కూడా కాదు 2000